ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ తిరిగి మనకి అవకాశం ఇచ్చినందుకు ఆ దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ, భయంకరమైనటువంటి వాతావరణం, అదేవిధంగా ప్రపంచ పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా నిన్ను విడువను ఎడబాయనని చెప్పి పర్వతములు కదిలను, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ విధంగానే మనల్ని కాపాడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ రాత్రికాల సమయంలో ధ్యానాంశంగా మనం మలాకి గ్రంథం, ప్రవక్త అయిన మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఒకసారి, మీ పితరులు నా నుండి మీరు నా కట్టడలను గైకొనక, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలు గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుతున్నాడు. సెలవియ్యగా మరొకసారి చూద్దామండి వాక్యం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవియ్యగా. ప్రేమమడిన మా తండ్రి, మరొక్కసారి నీ వాక్యం ధ్యానించుకునే కృప నాయన ఈ పునరుత్థాన దినమున ఈ సాయంకాలం చిన్న మందగా చేరి నేను స్తుతించే కృప మాకు అనుగ్రహించినందుకు వందనములు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపల్లో విన్నాను తండ్రి. నాయన ఈ వారం రోజుల్లో శుక్రవారం, శనివారం, ఆదివారం కూడా నాయన నీ సన్నిధులు ఇంత చక్కగా గడపటానికి నాయన మాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆయా స్థలంలో తిరుగుతూ వ్యర్థమైన సంచారములు చేయకుండా తండ్రి బైబిల్ స్టడీ చేసిన అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ వాక్య మర్మములు వెల్లడి చేయమని, నన్ను ఒక బోరుగా వాడుకున్నామని తండ్రి, నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మములు వేరే వెల్లడి చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, వాక్యం ధ్యానిస్తున్న నాకు, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను నడిపింపు దయచేయమని, కార్యాంతము నేను బహుగా స్తుతించే భాగ్యం దయచేయమని, ఏ రకమైన ఇబ్బంది లేకుండా కాపాడమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. లాస్ట్ వీక్ మనం మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో 6 వచనాలు మనం ధ్యానించుకున్నాం. మరి కొంచెం ఆ రోజు కొద్దిగా స్పీడ్గా వెళ్ళాం కాబట్టి ఒక్కసారి దాన్ని మళ్ళీ రికాల్ చేసుకుంటే, మొదటి వచనంలో 3 అంశాలు చెప్పారు. ఏంటంటే జాన్ ద బాప్టిస్ట్ గురించి, జీసస్ క్రైస్ట్ గురించి, ఆయన రాకడ గురించి. జాన్ ద బాప్టిస్ట్ వచ్చిన విషయం ఏంటి, ఆయన ఎందు నిమిత్తం అయితే దేవుని చేత పంపించబడ్డాడని చెప్పి వివరిస్తూ, ఆయన మార్గములు సరళం చేయటానికి వచ్చినటువంటి ఒక దూత, దేవుడు ఏ విధంగా నిర్దేశించాడో ఆ మార్గంలో ఆయన సరళం చేసి ఆయన పని ఆయన ముగించుకుని వెళ్ళిపోయాడు. అయితే ఆ వచనం ద్వారా మనం తెలుసుకోవాల్సింది, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రిని ఎవరు సమీపించరు, ఎరుగురని చెప్పి జీసస్ క్రైస్ట్ చెప్పిన మాటను బట్టి పరలోకం చేరటానికి ఆయనే మార్గం. కాబట్టి ఈ ప్రపంచంలో అనేక మంది ఏది సరైన మార్గం తెలియక ఎక్కడెక్కడో తిరుగులాడుతూ ఏదేదో మార్గాలు ఆశ్రయిస్తున్న వారికి ఇదే నిజమైన మార్గం అని చెప్పి, మరి జాన్ ద బాప్టిస్ట్ ఎంత కటువుగా మరి ఆ మాట అన్నాడు, సర్ప సంతానం మా రాబో సంగతుల గురించి మీకు నేర్పిన వాడు ఎవడని చెప్పి, అంత కఠినంగా మనం చెప్పకపోయినా మరి పేతురు గారు చెప్తారు కదా, ఓపికతో సహనంతో సువార్త ప్రకటించండి అని చెప్పి, ఓపికతో సహనంతో ఆ మార్గం అంటే రెండవ రాకడకు సిద్ధపాటు, ఆయన మొదటి రాకడకు జాన్ ద బాప్టిస్ట్ సిద్ధపాటు చేసి ఆ మార్గానికి నడిపించాడు జనాన్ని. మన బాధ్యత రెండవ రాకడికి జనమును నడిపించటలో బాప్తిస్మాన్ని ఆదర్శంగా తీసుకుని మనం నడిపించాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారని చెప్పి మనందరికీ తెలుసు. ఆయన కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్ళిపోతూ మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకములకు సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు బాప్తిస్మం ఇవ్వండి, నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి ఉండే శిక్ష విధింపబడునని చెప్పి సదాకాలం నేను మీతో ఉంటానని చెప్పారు ఆయన. కాబట్టి ఆ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ఆయన పని ముగించుకుని వెళ్ళారు. మనకు ఒక గ్రేట్ కమిషన్ మన మీద ఉంచి వెళ్ళారు. ఆ గ్రేట్ కమిషన్ మనం ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నాం ఒకసారి మనం పరీక్షించుకుని, మరి ఎంతమందికి మనం సువార్త ప్రకటించగలుగుతున్నాం ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇప్పుడు మేడం చక్కగా గృహాన్ని మందిరంగా మార్చి 3 రోజులు
సువార్త ప్రకటించడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. దేవుని కృప ఉంటేనే ఆ పని చేయగలరు. కాబట్టి ఆ సువార్త ప్రకటనకు ఇంటిని మందిరంగా మార్చి ఎట్లాగైతే చెప్పగలుగుతారో అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు బయటకు వెళ్లి చెప్పగలిగితే, లేతే ప్రార్థన చేయగలిగితే, వాక్యం చెప్పగలిగితే, పాట పాడగలిగితే, మేడం చక్కటి పాట పాడారు. అలాగే ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి తలాంతును బట్టి ఆ సువార్త ప్రకటన మనం చేయవలసిన బాధ్యత ఉంది. అదే విధంగా 1వ అధ్యాయంలో ఇంకొక మాట అక్కడ ఉంది ఏంటంటే, ఆయన హఠాత్తుగా వచ్చును అని చెప్పి. ఆ పామ్ సండే రోజున హఠాత్తుగా దేవాలయానికి యేసుక్రీస్తు వెళ్తారని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆయన హఠాత్తుగా వెళ్లి దేవాలయాన్ని శుద్ధీకరించారాయన. అయితే రెండవ రాకట్లో దేవాలయ శుద్ధీకరణ ఆయన కోరుకోవట్లేదు కానీ, మన హృదయ శుద్ధీకరణ ఆయన కోరుకుంటున్నాడు. ఆ హృదయాన్ని శుద్ధీకరించే పని, మన హృదయాన్ని శుద్ధీకరించే పని మనతో పాటు ఆయన కూడా చేస్తూ ఉన్నారు. మనం ఎట్లా శుద్ధీకరించుకోవాలో మనకి వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని అనుగ్రహించారు. ఎలా జీవించాలనేది. అదే విధంగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన చిత్తానికి మన జీవితాన్ని అప్పగించినట్టయితే, ఆ రెండవ రాకడ సమయానికి మనం శుద్ధీకరించబడతాం. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరని చెప్పిన ప్రకారం, ఆ విధంగా మనం నడుచుకున్నప్పుడు హఠాత్తుగా రెండవ రాకడలో మనం భయపడవలసిన పని లేకుండా సంతోషంతో ఆయన ఎదుర్కొనే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇక 1వ వచనం వరకు మనం చూస్తే, ఇక 2వ వచనానికి వచ్చేటప్పటికి ఆయన కంసాలి అగ్ని వంటి వాడు కాదా, చాకలి వాని సబ్బు వంటి వాడు కాదా అని చెప్పి 3వ వచనానికి వచ్చేటప్పటికి ఆయన శుద్ధీకరిస్తున్నాడు మనల్ని అని చెప్పడం జరిగింది. ఎందుకు శుద్ధీకరిస్తున్నాడు అంటే, మొదటిసారి వచ్చినప్పుడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. రెండోసారి వచ్చేటప్పుడు యూదా గోత్రపు సింహంగా తీర్పు తీర్చు దైవ కుమారుడుగా ఆయన రాబోతూ ఉన్నాడు. మహిమ తేజస్సుతో వస్తాడు ఆయన. ఆ మహిమ తేజస్సుని మనం తట్టుకోవాలంటే ఏ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు గాని అట్లాంటివేవి మనకు పనికిరావు గాని, ఆ మహిమ తేజస్సును మనం తేరిపార చూడాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే రక్షణ వస్త్రం కావాలి, నీతి వస్త్రం కావాలి. ఆదికాండంలోనే 3వ అధ్యాయంలోనే ఆదాముని దేవుడు పిలిచినప్పుడు, ఆదామా నువ్వెక్కడ అన్నప్పుడు, అయ్యా నేను నీ దగ్గరికి రాలేను, నేను దిగంబరినై ఉన్నానని చెప్పినప్పుడు, అంటే ఆ మహిమ వస్త్రం అక్కడ ఆదాము పోగొట్టుకున్నాడు. మనకి ఆ మహిమ వస్త్రాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు శిలువ మీద రక్తం చిందించి ఆ మహిమ వస్త్రం ధరింప చేయటానికి ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో వారిని నీతిమంతులుగా తీర్చి ఆ నీతి వస్త్రాన్ని మనకి ఇస్తారు. కాబట్టి ఆ పరిశుద్ధ జ్వాలలో మనం మాడిపోకుండా ఉండాలి అంటే ఆ రక్షణ వస్త్రం, ఆ మహిమ వస్త్రం మనం ధరించాలి. కాబట్టి ఆయన శుద్ధీకరిస్తున్నాడు. పేతురు గారు చెప్పారు కదా, బంగారాన్ని శుద్ధీకరించినట్టు శుద్ధీకరిస్తున్నారు, వెండిని పరిశోధించినట్టు మిమ్మల్ని పరిశోధిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక ఆ పరిశుద్ధతలో మనం నిలవాలి అంటే మనం తప్పనిసరిగా మన జీవితాన్ని ఆయన చిత్తానికి అప్పగించాలి. నేను ఒక చిన్నది మొన్న ఒక ఇన్సిడెంట్ ఒకటి చదివాను. ఏంటంటే, అంటే ఊహ, అది నిజంగా జరిగింది కాదు. ఒకాయన రాశారు ఏంటంటే, ఒకతను చనిపోయిన తర్వాత వెళ్తూ ఉంటే పరలోకం కనిపించిందంట. నువ్వు ఇక్కడ కాదు పాతాళానికి వెళ్ళాలని అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెప్పారంట, కాపలాదారు. అబ్బబ్బే లేదు, నేను పరలోకానికే వెళ్తాను, నన్ను వెళ్ళనివ్వండి అన్నాడంట. సరే నీ సరదా నేనెందుకు కాదనాలి, వెళ్ళన్నాడు. వెళ్ళి 2 క్షణాలుండి గబగబా బయటకొచ్చేసి నేను ఉండలేకపోతున్నాను అన్నాడు. ఎందుకంటే ఆ వెలుగు తేజో నివాసులు నివసించేటటువంటి ఆ మహిమాయుక్తమైన ప్రాంతంలో అతను నివసించలేకపోయాడు. కాబట్టి తనకు తానుగా బయటకొచ్చి చీకట్లోకి వెళ్ళిపోయాడు. అదే కదా బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటాడంటే, ఆ వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ ప్రజలు తమ క్రియలు చెడ్డవైనందున దాన్ని స్వీకరించలేకపోయిను. కాబట్టి 3వ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆ పరిశుద్ధ జ్వాలలో మనం మండిపోకుండా ఉండాలి అంటే మనం చేయవలసింది ఆ మన జీవితాన్ని ఆయనకి అప్పగించాలి. ఇక 4వ వచనంలో చూస్తే, పూర్వపు సంవత్సరాలు ఉండినట్లు యూదా వారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యం నేను తీసుకుంటాను, అన్ని జనుల నైవేద్యం కూడా తీసుకుంటానని చెప్పారు 4వ వచనంలో. అక్కడ అన్ని జనుల నైవేద్యం కూడా తీసుకునే సమయం ఉంది. అది రెండో రాకడ సమయంలో మన హగ్గయి ప్రవక్తని ధ్యానించేటప్పుడు ధ్యానించాం, జెఫన్యా గ్రంథం కూడా ధ్యానించేటప్పుడు ధ్యానించాం. అది ఇంకా టైం పడద్ది. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది, అసలు రెండవ రాకడ ఎప్పుడు, 1000 సంవత్సరాల పరిపాలన ఎప్పుడు, రహస్య రాకడ ఎప్పుడు, ఇవన్నీ కూడా మన దృష్టిలో లేవు. మనకు తెలియదు అవి ఎప్పుడు జరుగుతాయి. కానీ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్తామో మనకు తెలియదు. కానీ కాబట్టి ఎప్పటికప్పుడు మనం సిద్ధపడి ఉండాలి. కాబట్టి ఆ నైవేద్యము అంటే మన ప్రార్థనే నైవేద్యము.
ఇంపైన నైవేద్యంగా యోబు అలాగే దావీదు కూడా ఈ మాటలను ఉపయోగిస్తారు. నా ప్రార్థన ఇంపైన నైవేద్యంగా స్వీకరించని చెప్పి. మనం అనుదినము చేసే ప్రార్థన ఇంపైన నైవేద్యంగా ఆయనకి ఉండేటట్లుగా మనం ప్రార్థించి ప్రార్థన ఫలాలు మనం పొందాలి. అలాగే 5వ వచనంకి వచ్చేటప్పటికి ఆయన అంటాడు, మీ గురించి నాకెవరూ సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. నేను నిలబడి మీ జీవితం అంతా నేను చెప్తాను. నాకెవరు రికమెండేషన్స్ అక్కర్లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో నేను వచ్చే సమయానికి మీ జీవితాలు దిద్దుకోండి అని చెప్పాడు. 6వ వచనానికి వచ్చేటప్పటికి, నేను మార్పు లేని దేవుడు కాబట్టి మీరు ఈ విధంగా ఉన్నారు అని చెప్పడం జరిగింది. అంటే మీరేదో నీతిమంతులు కాబట్టి లయం కాకుండా లేరు. నేను మార్పు లేని దేవుణ్ణి కాబట్టి మీరు ఈ విధంగా ఉన్నారు అని చెప్పాడు. అంటే మార్పు లేని దేవుడుగా ఆయన ఎందుకున్నాడు అంటే మన మీద నీతిమంతులమని కాదు, కానీ మన పితరులకు ఇచ్చినటువంటి పితరులతో చేసినటువంటి నిబంధన. రెండవది దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానము. ఈ నిబంధన ఈ వాగ్దానము నెరవేర్పుకి ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి శరీరాకారిగా పంపించి శిలువ మరణం పొంది అంతగా శ్రమపడి మన కోసం ఆయన విలువైన రక్తాన్ని మన కోసం కాల్చడం ద్వారా ఆ వాగ్దాన నెరవేర్పు అనేది జరిగింది. ఆయన అంటాడు కదా, రోమిలో రాసిన పత్రిక 11:29 పౌలు గారు అంటాడు, ఆయన పిలిచిన పిలుపుకి మాట్లాడే మాటకి పశ్చాత్తాపడే దేవుడు కాదు. కాబట్టి ఆ వాగ్దాన నెరవేర్పుకి తన కుమారుని ఆయన ఈ లోకానికి పంపించాడు. 6వ వచనం వరకు ఉన్న అంశం అది. ఒకసారి మనం మళ్ళీ తిరిగి ఆలోచించినట్టయితే, ఇక 7వ వచనానికి చూస్తే, మీ పితరుల దగ్గర నుంచి కూడా నా కట్టడలు మీరు తోసివేస్తూనే ఉన్నారు అని చెప్తూ ఆయన అక్కడితోటి వదిలిపెట్టకుండా ఏమంటున్నాడంటే, మీరు నా వైపు తిరిగినట్టయితే నేను మీ వైపు తిరుగుతాను. ఈ మాట ఎక్కడి నుంచి? ఆది కాండం దగ్గర నుంచి. ఆదాము నువ్వు నా దగ్గరకు రా అంటే నేను రాలేనయ్యా అని చెప్పంటాడు. దేవుడు పిలుస్తున్నాడు. అప్పుడు ఆదాము, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే క్షమాపణ పొందేవాడు. కానీ అక్కడ సాకులు చెప్తున్నాడు. ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు కూడా మనిషి నేను తిరగలేను అని చెప్తున్నాడు. దానికి కారణం ఏంటంటే, దావీదు మహారాజు అంటాడు కదా, ఆయన వైపు మనం తిరిగినట్లయితే ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములన్నీ కూడా వెల్లడి అవుతాయి. ఆయన వైపు తిరిగినట్టయితే ఆయన చెప్తున్నాడు కదా 5వ వచనంలో, మీ గురించి ఎవరు చెప్పక్కర్లేదు, నేనే మీ మీద సాక్ష్యం పలుకుతానని చెప్తున్నాడు. కాబట్టి అందుకు జడిసి వాళ్ళ మనుషులు ఆయన వైపు తిరగటం లేదు. పౌలు గారు కూడా రోమీలు రాసిన పత్రిక 3:23 వచనంలో, అందరూ ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని చెప్పారు. అయితే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చింది ఎందుకు? లూకా సువార్త 19:10 వచనాలు మనకు తెలుసు కదా అందరికీ. నశించుతున్న వారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకంలోనికి వచ్చెను అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి ఎంతకాలం తిరగకుండా ఉంటాం? ఓ పిల్లాడు తప్పు చేశాడు, ఎంతసేపు బయట తిరుగుతాడు? ఎప్పటికైనా ఇందాక ఏదో చిన్న మాటకి మా చిన్న మనవడు వాళ్ళ తాతయ్యతో నీ జట్టు పీస్ అన్నాడు అనేసి, అయితే నేను నీకేమి చేయనులే అని అన్నారు. ఇంకా 5 minutes కూడా కాలేదు, గబగబా పైనుంచి కిందకు వచ్చేసి, సారీ తాతయ్య నేను నీ జట్టు అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే వాడికి తెలుసు వాళ్ళ తాతయ్యకి దూరంగా ఉంటే ఏమీ సాధించలేడు, ఏమీ పొందలేడు అని. చిన్న పిల్లాడికి ఉన్న జ్ఞానం మనకి లేకపోతుంది అనిపించింది పిల్లాడు అక్కడ సారీ చెప్పేటప్పుడు. మనం ఎందుకు దేవుని దగ్గర అంతా కూడా క్షమాపణ అనుభవాన్ని మనం పొందలేకపోతున్నాము? ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నవాడు, ఆయన క్షమించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 44:22 వచనంలో, మంచు విడిపోనట్లు నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లు నీ నీ క్రియలను తుడిచివేయుదును. ఏమంటున్నాడు ఇక్కడ? మంచు విడిపోవునట్లు నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లు నీ అతిక్రమములను తుడిచివేయుదును. పాపాలని అతిక్రమాలను కూడా తుడిచివేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. యెషయా గ్రంథం 38:17 వచనంలో, ఒక కుదరని వ్యాధి వచ్చిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత హిజ్కియా రాసినటువంటి గీతంలో 38:17 వచనంలో ఆయన ఏమంటాడంటే, నీవు నా పాపములు క్షమించి వాటిని నీ వీపు వైపుకు పారవేశావు అంటాడు. అంటే ఆ అనుభూతి పొందాడు. దేవుడు నన్ను క్షమించాడు, నా పాపాలని క్షమించి వీపు వెనక వేసేస్తాడు. అంటే ఆ అష్యూరెన్స్ ఎప్పుడు వచ్చిందంటే, దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి హిజ్కియా మాట చెప్పగలుగుతున్నాడు. అట్లా చెప్పగలగాలంటే దేవునితో మన సాన్నిహిత్యం ఉండాలి. దినవృత్తాంతాల గ్రంథం 7:14 ఆయన ఏమంటాడంటే, నా పేరు పెట్టబడిన ప్రజలు
నా పేరు పెట్టబడిన ప్రజలు నా నా వైపు తిరిగి ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల నేను వారిని వారి దేశమును స్వస్థపరుస్తాను అంటున్నాడు. మనం ఏం చేయాలంట? ఆయన పేరు పెట్టబడిన జనం మనం ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసి, ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసి, చెడు మార్గాలంటే ఆయనకి అంగీకార యోగ్యం కాని విషయాలు మనలో ఏమైతే ఉన్నాయో వాటిని విసర్జించి ఆయన వైపు మనం తిరిగినట్టయితే స్వస్థత అనుగ్రహిస్తానంటాడు. అందుకని దావీదు మహారాజు గారు చాలా తెలివైన ఆయన. ఆయన ఏమంటాడంటే, దేవా నన్ను పరిశీలించు, పరిశోధించు, నాలో నీకు ఆయాస్కరమైన మార్గములు ఏమైనా ఉన్నట్టయితే వాటిని నాలో నీకు ఆయాస్కరమైన మార్గములు తొలగించు అంటాడు. ఏమైనా ఉన్నట్టయితే అంటలేదు, ఎందుకంటే తప్పకుండా ఉంటాయి కాబట్టి వాటిని తొలగించు అంటాడు. అలాగే పౌలు గారు కూడా, నేను నన్ను పరీక్షించుకోవటానికి నా మనస్సాక్షిని కూడా నేను నమ్మను, ఒక్కొక్కసారి మనస్సాక్షి కూడా మోసం చేస్తుంది, కాబట్టి నా జీవితానికి ఆడిటర్ గా నా దేవుడికే అప్పచెప్పుకుంటున్నాను అంటాడు. అట్లాగా ఉన్నప్పుడు మనం చేసినటువంటి ప్రార్థన మరి ఎంతమంది దానియేలు, ఎజ్రా, నెహ్మియా, సమూయేలు, దావీదు, యాకోబు ఇంతమంది ప్రార్థనలు దేవుడు ఎట్లా అంగీకరించాడంటే ఆ విధంగా వారు చేయబట్టి అనేక సార్లు వారి పేర్లు కూడా ప్రస్తావించబడినాయి. సమూయేలు ప్రార్థన చేసినా వీళ్ళ గురించి నేను అంగీకరించను, లేకపోతే యోబు ప్రార్థన చేసినా నేను అంటే ప్రార్థనా పరులుగా దేవుడే వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు. అట్లాంటి ప్రార్థన మనం చేయగలిగినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ యెషయాకి దేవుని సాక్షాత్కారం పొందిన తర్వాత నా కోసం ఎవరు వెళ్తారు అని చెప్పి దేవుడు అన్నప్పుడు, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడిని, నేను ఎట్లా వెళ్తానని చెప్పి సంశయిస్తూ ఉన్నప్పుడు ఆ శరాపులో ఒక శరాపు వచ్చి ఆ నిప్పు కణికి అతని పెదవులకు అంటించి, ఇప్పుడు నువ్వు శుద్ధుడు అయిపోయావు అని చెప్పినప్పుడు ఆయన బయలుదేరి సువార్త ప్రకటించి మరి ఎంత గొప్ప పరిచర్య చేశాడో మనకు తెలుసు. అంటే సువార్త ప్రకటించాలి అంటే నా పాపములు క్షమించబడినాయి అని చెప్పి ఒక నమ్మిక మనకు ఉండాలి. నువ్వు సువార్త ప్రకటించేటప్పుడు ఒకవేళ మనలో నిజమైన మార్పు లేకుండా సువార్త ప్రకటిస్తూ ఉంటే లోపల తొలిచేస్తా ఉంటది, ఈ మాట నేను చెప్తున్నాను, ఇది నేను ఆచరించలేదు, నేను చెప్పడానికి తగునా అని చెప్పి అది లోపల అంతరంగంలో మనం తొలుస్తూ ఉంటది. కాబట్టి మనం సువార్త ప్రకటించాలంటే ఆ క్షమాపణ అనుభవాన్ని మనం పొందినప్పుడు మాత్రమే మనం పరిపూర్ణంగా సువార్త అనేది ప్రకటించగలము. అదే విధంగా ఇక్కడ 8వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే, ఇది మలాకీ గ్రంథం ఇంట్రడక్టరీ పార్ట్ లోనే చెప్పాను నేను. ఈ గ్రంథం అంతా కూడా ఒక విచిత్రమైన శైలి, అంటే అంతకుముందు గ్రంథాల లాగా కాకుండా మనం చేసిన తప్పు దేవుడు ఒక స్టేట్మెంట్ ద్వారా ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీలు మేమేం తప్పు చేసాం అంటారు, ఇదిగో మీరు చేసిన తప్పు అంటాడు దేవుడు అని. వాళ్ళ తప్పును వాళ్ళతో ఒప్పించడానికి ఆయన మళ్ళీ అంటే డిఫెన్స్ లాయర్ గా, అదే విధంగా జడ్జిగా, డిఫెన్స్ లాయర్ గా కూడా ఆయనే ఆ 3 పాత్రలు ఆయనే పోషించాడు ఇందులో అని చెప్పి నేను చెప్పాను. కరెక్ట్ గా ఈ 8వ వచనం మనం చూస్తే ఆయన ఏమంటున్నాడు, 7వ వచనంలోనేమో మీ పితరుల దగ్గర నుంచి మీరు నా కట్టడలు తోసేశారు, నేను ఎన్నిసార్లు పిలిచినా మీరు పలకట్లేదు, నా వైపు తిరగట్లేదు అని చెప్పి. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే అసలు ఎందుకు తిరగాలి, మేము ఏం తప్పు చేసామని తిరగాలని చెప్పి అడుగుతున్నారు. చూడండి 8వ వచనం మనం గమనించినట్లయితే, మేము దేని విషయంలో తిరుగుతామని మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుతూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగము మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని చెప్పి అంటున్నారు. తీసుకొని రండి అని చెప్పిన తర్వాత, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారపు దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది మీ మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్ల అకాల ఫలములు రాల్చకయు ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ 12వ వచనం వరకు మనం చూస్తే ఆయన ఒక అభియోగం వీళ్ళ మీద మోపారు. ఏంటంటే, మీరు
నా వైపు తిరగలేకపోవటానికి కారణం ఇది. ఏం తప్పు చేశాం మేము అని అడుగుతున్నారేంటి? మనుషులు దేవుడి దగ్గర నుంచి దొంగిలించవచ్చా? అంటే పొరుగువాడి దగ్గర నుంచి దొంగిలించటం రైట్ అని కాదు. అసలు దేవుడి దగ్గర నుంచి అననీయ, సప్పీరా ఎందుకు శిక్ష పొందారు? దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో అబద్ధం చెప్పారు. వాళ్ళు నిజాయితీగా సగమే ఉంచుకుని సగం తీసుకొచ్చి ఇచ్చామంటే ఏమో దేవుడు క్షమించనేమో. కానీ చాలా ధైర్యంగా దేవుడి సన్నిధిలో అబద్ధం చెప్పారు. ఆది అపోస్తల సంఘంలో అబద్ధము అనేది అపవాది పుట్టించే క్రియ కాబట్టి అందుకనే వాళ్ళకి అంత కఠినమైన శిక్ష అక్కడ విధింపబడింది. వీళ్ళు కూడా ఇక్కడ ఏమంటున్నారు? మేమేం చేసామంటే మనుషుడు దేవుని సన్నిధిలో దొంగిలించవచ్చా? మీరు నా 10వ భాగాన్ని దొంగిలిస్తూ ఉన్నారు, ప్రతిష్ట అర్పణలు దొంగిలిస్తూ ఉన్నారు అని చెప్పి ఈ దశమ భాగం గురించి అనేకమైన డిబేట్స్ నడుస్తూ ఉన్నాయి. కొంతమంది అంటారు క్రొత్త నిబంధనలో దశమ భాగం ఇవ్వక్కర్లేదు అని. ఎవరు చెప్పారు ఇవ్వక్కర్లేదని? అది స్వేచ్ఛార్పణ. క్రొత్త నిబంధనలో స్వేచ్ఛార్పణ. ఓల్డ్ టెస్ట్మెంట్ లో నిబంధన దశమ భాగం ఇస్తే సరిపోద్ది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి భేద విధవరాలు 2 కాసులు ఉన్నదంతా వేసేసింది. ఈమె అందరిలో కూడా ఈమె వేసిన గొప్ప కానుక అన్నాడు యేసుక్రీస్తు. ఆ 2 కాసులు ఎందుకంటే ఆమె తన జీవనం అంతయు వేసినని చెప్పి. అంటే ఇట్ ఈజ్ అప్ టు యూ. నువ్వు ఇష్టం, నువ్వెంత ఇచ్చుకుంటావు, నీ స్వేచ్ఛార్పణ. మన కోల్గేట్ అధిపతి గురించి మనకు తెలుసు కదా. ఆయన వ్యాపారం ప్రారంభించినప్పుడు 10% ఇచ్చాడు. ఆ తర్వాత చివరికి అలా పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చి 90% వరకు అయినా ఇచ్చాడు. బిల్ గేట్స్ గురించి చూస్తే ఆయన 50% ముందు ఇచ్చేశారు, తర్వాత ఇంకా మళ్ళీ ఇచ్చారు. అలాగా ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. మరి వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అంటారు పౌలు గారు. ఇది కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. అదే విధంగా తెస్సలోనిక సంఘానికి రాసిన పత్రికలు అంటారు మాసిదోనియ సంఘస్థుల గురించి, మీరు శ్రమలలో ఉండి కూడా పరిశుద్ధులకు ధనం కలెక్ట్ చేసి పంపించడంలో మీరు శ్రద్ధ చూపారు. మీ గురించి దశ దిశలా మీ మంచితనాన్ని గురించి మారుమోగిపోతుందంటారు. అంటే క్రొత్త నిబంధనలో దశమ భాగం ఇవ్వద్దు అని లేదు, కానీ ఇవ్వాలి. కానీ దేనికి ఇవ్వాలి? ఇక్కడ ఒక 2 ముఖ్యమైన మాటలు. ఒకటి ప్రతిష్ట అర్పణలు ఇవ్వట్లేదు, అంటే ప్రతిష్ఠించడం అనేది మర్చిపోయారు. ప్రతిష్ఠించుకోవటం అంటే ముందు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. సర్వాంగ హోమం అంటారు కదా. అంటే దేవుని దగ్గర నిలబడి మనలో మన ఆలోచనలో దేవునికి అంగీకారం కానివేంటో వాక్యం ద్వారా మనం పరిశీలించిన వాటిని తొలగించుకోవటం, ఇంకా కావాల్సినవి అడాప్ట్ చేసుకోవటం. యువకుడు వచ్చి అన్ని ఉన్నాయి నా దగ్గర అన్నప్పుడు నీకొకటి కొదువుగా ఉందన్నాడు యేసుక్రీస్తు. అలాగే అందరిలోనూ ఏదో ఒకటి కొదువుగా ఉంటది. ఆ కొదువును వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలి. రెండవది, నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి, నీ బిడ్డలు ప్రతిష్ఠించాలి, నీ గృహాన్ని ప్రతిష్ఠించాలి, నీ కుటుంబాన్ని ప్రతిష్ఠించాలి. గృహ ప్రతిష్ట ఆరాధన అంటాం మనం కదా. అయితే గృహాన్ని నిజంగా దేవుడు ప్రతిష్ఠిస్తున్నాం అంటే చాలా మంది దేవుడు ప్రతిష్ఠిస్తున్నారు. అయితే కొంతమంది మనలో ఇంకా క్రైస్తవులు మార్నింగ్ ఏదో ముహూర్తాలు చూసి ఆ కార్యక్రమాలు ఆవులు దాటించడం, పసుపులు రాయటం, భయంకరమైన పనులన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారిని పిలిచి అయ్యా రిబ్బన్ కటింగ్ చేయండి, మెసేజ్ ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. నువ్వు ముందు నీ గృహాన్ని దేవుడికి అర్పించావా, దెయ్యానికి అప్పచెప్పావా? ప్రతిష్ఠించడం అంటే అది. అంటే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నన్ను ఆరాధించు, నాకు ఆ గౌరవాన్ని ఇవ్వని దేవుడు అన్నాడు కదా. మళ్ళీ ఎవరికాళ్ళే మనం పరిశీలించుకోవాలి. ప్రతిష్ఠిస్తున్నామా, మనం ప్రతిష్ఠింపబడ్డామా, ప్రతిష్ఠితమైన జనంగా మనం నడుచుకుంటున్నామా లేదా, మనం చేసే ప్రతి పనిలో ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి మనం ఇస్తున్నామా లేదా. హెబేలు అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడంటే ది బెస్ట్ ఇచ్చాడు ఆయన. మనం అది చూడాలి అంతే తప్పించి ప్రభువా నువ్వు నాకు అన్ని ది బెస్ట్ ఇచ్చే, నేను ది వర్స్ట్ నేను ఇస్తాను అని నలిగిపోయిన కాగితాలు వేస్తారని చెప్పాను కదా. అట్లాంటి భక్తి పరులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ ప్రతిష్ఠత అర్పణ అంటే అది ఒకప్పుడు వేరు, జంతు బలి అది కాదు, ఇప్పుడు కాదు. అదేంటంటే దేవుడికి టాప్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దేవుడికి ఇస్తున్నావా లేదా. రెండోది ఏంటంటే దశమ భాగం అనేది స్వేచ్ఛార్పణ, నిబంధనతో కూడింది కాదు. నీ ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు. అక్కడ ఒక మాట అన్నాడు ఆయన ఏంటంటే, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు తీసుకొచ్చి దశమ భాగాలు ఇవ్వండి. మందిరంలో ఆహారం అంటే పాత నిబంధన గ్రంథంలో యాజకులు మాత్రమే తినటానికి, లేవీలు తినటానికి సముఖపు రొట్టెలు ఉండే, ఒక 12 రొట్టెలు అక్కడ ఉండే, ఎవల రొట్టెలు ఉండే. ఆ యాజకులు మాత్రమే తినాలి అవి. అంటే దైవ ఆరాధన చేసి ఆ కార్యక్రమాలు నడుపుతున్నటువంటి యాజకులు ఆకలి కొనకుండా దేవుడు ఆ ఏర్పాటు అనేది చేశాడు.
అయితే ఇప్పుడు అది లేదు కదా! మరి దేవుని మందిరంలో ఆహారం ఉండటానికి మనం డబ్బు ఎందుకు ఇవ్వాలి? మనం కానుకలు ఎందుకు ఇవ్వాలని చాలా అతి తెలివిగా ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటారు. ఈవేళ రూ. 16,000 మరి దీనికి ఎంతో కట్టారు కదా మేడం! ఇదే మందిరంలో ఆహారం ఉండటం అంటే ఇదే ఇవాంజలిజం. ఇవాంజలిజం అంటే నువ్వెళ్ళు, నువ్వు వెళ్ళకపోతే ఎవరినైనా పంపించు. అది మనం నేర్చుకోవాల్సింది. సువార్త వినిపించడం అనేది కొర్నేలి ఏం చేశాడు? పేతురు గారు తన ఇంటికి వస్తా ఉంటే అనేక మందిని తన ఇంట్లో కూర్చోబెట్టి వాక్యం వినిపించాడు. అంటే అనేక మందిని కూర్చోబెట్టాడంటే అనేక మందిని అకామిడేట్ చేశాడు. వాళ్ళకి కావాల్సిన రిఫ్రెష్మెంట్స్ అన్ని చూశాడు. భోజన పానాదులన్నీ చూశాడు. ఇవన్నీ చూసి వాళ్ళకి వినిపించాడు సువార్త. ఎంత గొప్ప సంగతి! అదే ఆది కాలంలో డార్క్ పీరియడ్ అంటాం కదా! తోమా గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఉన్నత వర్గాల వాళ్ళు వాక్యాన్ని స్వీకరించి ఇతరులకు చెప్పలే. ఎందుకంటే ఆ రక్షణ భాగ్యం, ఆ పరలోకం మనకే ఉండాలి ఇతరులకు చెప్పకూడదని. కానీ కొర్నేలి ఏం చేశాడు? నా ఇంటి మాత్రం, నా ఇల్లు, నా భార్య, పిల్లలు మాత్రం రక్షింపబడితే చాలులే అనుకోలేదు కానీ, అందరూ రక్షింపబడాలి అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి అక్కడ వాక్యం చెప్పాడు. చెప్పించాడు. అది అంటే నా మందిరంలో ఆహారం ఉండునట్లంటే మనమే మందిరం, దేవుని మందిరం మనమే. ఆహారం ఉండునట్లు అంటే ఆ సువార్త ప్రకటనకి నువ్వు ఇవ్వు డబ్బు అంతే తప్పించి అనవసరమైన వాటికి ఏదో పాస్టర్ గారు కారు కొనుక్కుంటానంటేనో, లేకపోతే రియల్ ఎస్టేట్ చేయాలంటే అక్కడేదో స్థలాలు కొంటమనో, లేకపోతే బంగారాలు, వెండి తీసుకొని దాస్తున్నారు వాటి గురించి కొట్టుకుంటున్నారు. ఇవన్నీ కాదు దేవుడు చెప్పింది. ఏంటంటే సువార్త ప్రకటనకి పౌలు గారికి ఎంతమంది సహకరించారు. అలాగే అప్పట్లో యెరూషలేము కరువు రాబోతుంది అని చెప్పి అగబు ప్రకటిస్తే వాళ్ళు మొట్టమొదట చేసిన పనేంటంటే అక్కడ ఉన్నటువంటి సంఘస్థులంతా కూడా కానుకలు సేకరించి పౌలు గారికి, తీతుకు ఇచ్చి యెరూషలేము పట్టణాన్ని ముందు పంపించారు. ఎందుకంటే అక్కడున్న యాజకులు, అక్కడున్న పండితులు వారు కరువుకు లోను కాకూడదు. వాళ్ళు ఎప్పుడూ కూడా వాక్య పరిచర్య చేయాలి. దేవుని కోసం ప్రార్థన చేయాలి. యాజక ధర్మం నిర్వహించాలి కాబట్టి వాళ్ళ ముందు కడుపు నిండా ఆహారం తినాలి. వాళ్ళెక్కడా కూడా లోటు పడకూడదు. వాళ్ళకి వస్త్రం లేకుండా బాధపడకూడదని చెప్పి కానుకలు అక్కడ అది ఆహారం అంటే అంతే తప్పించి నా మందిరంలో ఆహారం అంటే భోజనాలు పెట్టమని కాదు. ఆది అపోస్తుల కాలంలో మరి అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చూసాం కదా స్టెఫెన్‌ని ఒక డీకెన్ గా ఎన్నుకున్నారు 7గురిలో. వాళ్ళ పనేంటి అక్కడ ఉన్నటువంటి విడో విడోస్ కి తర్వాత ఆర్ఫియన్స్ కి ఇంకా ఇలాగ ఎంతమంది అయితే అవసరతులు ఉన్నారో వారికి ఆహారం పంచిపెడతాం. ఆ ఆ రోజుల్లో చర్చ ఆ బాధ్యత తీసుకుంది. ఇప్పుడు ఆ బాధ్యత నుంచి బయటకొచ్చాం. కానీ అంతకంటే పెద్ద బాధ్యత ఉంది మనకి. ప్రపంచమంతటా సువార్త ప్రకటింపబడాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలి. ప్రతి నాలుక ఆయన స్తుతించాలి. ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలంటే నీవు నేనే పాత్రధారులం. కాబట్టి ఆ మందిరంలో ఆహారం ఉన్నటువంటి ఆ సువార్త ప్రకటనకి నువ్వెంత ఖర్చు పెడతావో 10వ వంత, 20వ వంత నీకున్నంత వరకు నీ మనసు ఇష్టపడినంత వరకు ఎవ్వరూ బలవంతం చేయరు. స్వేచ్ఛగా అర్పించు. అది. తర్వాత నువ్వు ఇది ఇచ్చినట్టయితే నేను ఆకాశ వాకిళ్ళు ఇచ్చి విప్పి దీవిస్తాను అని చెప్పి పంటల గురించి, పశు సంపద గురించి అన్ని మాట్లాడారు ఆయన. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అక్కడ ఒక మాట వాడాడు ఆయన ఏంటంటే, ఇవన్నీ పొందిన తర్వాత మీరు ఆనంద దేశంలో నివసిస్తారు అన్నాడు. ఈ ప్రపంచంలో ఆనంద దేశం ఫలానాదని చెప్పగలమా? ఒక స్విట్జర్లాండో, ఒక పారిసో, ఒక యూకేనో, లేకపోతే యుఎస్ఏనో, లేకపోతే ఇంకా ఎన్ని దేశాలు మనం చెప్పుకున్నా కూడా ఇక్కడంతా పూర్తిగా ఆనందమేనండి. అసలు దుఃఖం అనేది లేదనే దేశం ఏదైనా ఉందా? కన్నీటి బాష్ప బిందువు లేనిది, దాహము, ఆకలి లేని దేశం ఏంటి? పరలోక రాజ్యం. కాబట్టి నువ్వు ఈ పని నువ్వు చేసి నా మందిరంలో ఆహారం ఉండనట్లుగా నువ్వు చేసినట్టయితే నీవు ఆనంద దేశంలో నివసిస్తావు. అంటే నీ ధనాన్ని పరలోక రాజ్యంలో సమకూర్చుకుంటావు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్పింది అదే కదా! మీరిక్కడ సమకూర్చుకోవద్దు. పరలోకంలో సమకూర్చుకోండి. అక్కడ చిమ్మెట కొట్టదు. కాబట్టి మీ ధనం అక్కడ ఉంటుంది. మీకు అక్కడ సీట్ సంపాదించి పెడద్ది. ఈ వాక్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా మందిరంలో ఆహారం ఉండటం అంటే ఆయన సువార్త ప్రకటనకి మనం ఖర్చు పెట్టాలి. ఇకపోతే 13వ వచనంలో చూస్తే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. దేవుని సేవకు చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతంలో తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుదురు.
చెప్పుకొనుచున్నారు. సాధారణంగా ఈ పనులు ఎంతైనా మనం కూడా ఒక్కొక్కసారి మన మనసుకు అనిపిస్తది కదా! మనం ఇంత భయభక్తులతోటి ఉంటున్నాం. కానీ సంఘ విద్రోహ చర్యలు చేసేవాడే మన ఎదురుగుండా దేవుడు తిరస్కరించిన వాడే బాగుపడుతున్నాడు కదా! ఏంటని ఒక్కసారి మనకు ఆలోచన వస్తది. అట్లాంటి వాళ్ళకి ఈ వాక్యాలు చదివినట్టయితే మీరు గర్వపు మాటలు చెప్పుకుంటున్నారు. ఆయన సేవించి మనం దుఃఖాక్రాంతులై తిరగటం వల్ల మనకొచ్చిన ఫలితం ఏంటి? దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు. ఆయన శోధించిన వాళ్ళు బాగుపడుతున్నారు, వర్ధిల్లుతున్నారు. మనకొచ్చిన లాభం ఏంటి అని చెప్పి చాలా గర్వంగా మాట్లాడుకుంటూ అనుకుంటున్నారంట. మీరు తర్వాత ఒకసారి చదవండి కీర్తన 73వ సంకీర్తన, ఆసాపు రాసినటువంటి కీర్తన. ఆయన కూడా ఇలాగే ఏంటి నేను ఎంత కష్టపడి దేవుని సేవ చేయటం, ఈ పాటలు పాడటం వల్ల నాకు వచ్చిన ప్రయోజనం ఏంటి? దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు, భక్తిహీనులు వర్ధిల్లుతున్నారు. వాళ్ళు మాలాంటి వారి మీద పెత్తనం చేస్తున్నారు. నాకొచ్చింది ఏంటి అనుకుంటాడు. ఆ కీర్తన ప్రారంభంలో అలా ఉండి చివరికొచ్చేటప్పటికి, దేవా నేను జారి పడకుండా నా కుడి చెయ్యి నీ చేతిలో ఉన్నందుకు నీకు స్తోత్రము అంటాడు. అంటే చివరికొచ్చేటప్పటికి అలా దేవునితో మాట్లాడుకుంటూ వచ్చేటప్పటికి దేవుని పొందు ఎంత శ్రేష్టమైనదో గమనించాడాయన. గమనించి నా చెయ్యి నీ చేతిలో ఉండటం కంటే ధన్యకరమైన జీవితం ఏముందయ్యా? ఎంత ధనధాన్యాలున్నా, ఎన్ని భోగభాగ్యాలున్నా అవేవి కూడా నన్ను పరలోక రాజ్యానికి చేర్చవు కదా! నా చెయ్యి నీ చేతిలో ఉన్నప్పుడు నీతో పాటు హనోకులాగా నేను వచ్చేస్తాను కదా అక్కడికి. ఎంత గొప్ప సంకీర్తన. ఆసాపు ఏంటంటే ఆయన ఒక రేఖాగణిత శాస్త్రజ్ఞుడు. ఆయన గురించి ఎప్పుడన్నా ఒక వీక్ తీసుకుని నేను చెప్తాను ఆసాపు గురించి. ఆయన కీర్తనాకారుడు మాత్రమే కాకుండా ఆయన జీవితంలో నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి. అలాగా ఆసాపు లాగానే అంత గొప్ప పండితుడే ఒకానొక సమయంలో దేవుని గురించి అలాగనుకుని రియలైజ్ అయిపోయి, అనుకునుంటే ఆయన గురించి మనం ఇవాళ మాట్లాడుకోక్కర్లేదు. ఆయన చివరికొచ్చినప్పటికి రియలైజ్ అయ్యి, అయ్యా నాకు ఏమీ వద్దు. నా చెయ్యి నీ చేతిలో ఉంటే చాలు. హబక్కూకు అంటాడు కదా 3వ అధ్యాయంలో హబక్కూకు గ్రంథం. లేళ్లు ఈనకపోయినా, అంజూరు పళ్ళు కాయకపోయినా, నా పంటలు ఏమీ లేకపోయినా కానీ నువ్వు నాకుంటే చాలు అంటాడు. అది ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా మాట్లాడరు. అందుకనే యోబుతో ఎలీఫజ్ ఏమంటాడు, చాలా సార్లు గుర్తు చేస్తున్నాను ఈ మాట. నీవు నీతిమంతుడై ఉండటం దేవునికి ఏమన్నా ప్రయోజనమా అంటాడు యోబుతో. అంటే మనం నీతిమంతులు అయి ఉంటాం, మనకే ప్రయోజనం కానీ దేవునికి మాత్రం కాదు. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకుని నేను నీతిమంతురాలుగా ఉంటున్నాను, నేను నీతిమంతుడిగా ఉంటున్నాను, దేవుడు ఏంటి నన్ను పట్టించుకోవట్లేదు ఏంటి? నీ నీతి నిన్ను రక్షిస్తది. ఆ దేవుడు ఎందుకు పట్టించుకుని మాట్లాడితే నీకు సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వాలి? ఆయనకి తెలిసి నువ్వు ఎట్లాగుంటున్నావో. గర్వపు మాటలు మాట్లాడొద్దు అని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. దేవుడు అసహించుకునే 6 లక్షణాల్లో గర్వం కూడా ఉంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ వ్రాయబడింది. ఇక 16వ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. నేను నియమింపబో దినము రాగా వారు నా వారే, నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ గర్విష్ట మాటలు మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారంట. అయితే దేవుని యందు భయభక్తులు గలవారు ఒక దగ్గర చేరి వాళ్ళు దేవుని నామాన్ని స్మరిస్తూ దేవుని క్రియలు పదే పదే చెప్పుకుంటూ ఉంటారంట. మన లూకాసు వార్త 24వ అధ్యాయంలో చూస్తే ఎమ్మాయి గ్రామస్తులు ఇద్దరు ఆ రోజు ఆ శిలువ మరణం పొందిన తర్వాత యేసుక్రీస్తు వాళ్ళు తిరిగి పునరుత్థాన దినమున వాళ్ళు గ్రామానికి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు అనుకుంటున్నారు ఏదో ఇదే ఇలా జరిగింది ఏంటి అని చెప్పి. అప్పుడు యేసుక్రీస్తు వారి మధ్యకొచ్చి వారి మాటలు ఆలకించి వాళ్ళతో కలిసి సంభాషించి వారితో కలిసి భోజనం చేసి వారి కళ్ళు తెరిచి లేఖనములు పఠించక మీరు ఇలా మందకొడులుగా ఉన్నారు, లేఖనములన్నీ నెరవేర్పు జరిగినాయి, మోషే ఏదైతే చెప్పాడో ప్రవక్తలు ఏదైతే చెప్పాడో అన్ని జరిగినాయి అని చెప్పి వాళ్ళకున్న అనుమానాలన్నీ తీర్చేశాడు. అంటే దేవుడు మన అనుమానాలు తీర్చాలి, దేవుడు మనతో సంభాషించాలి, దేవుని సహవాసం మనకు ఉండాలి, దేవుని మనం పొందాలి అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు గల వారి పేర్లు ఎక్కడ రాస్తాడంటే ఆయన సముఖమందు ఒక జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. జ్ఞాపకార్థ గ్రంథం అనేది ఎక్కడి నుంచి మొదలైందంటే నిర్గమకాండం 17వ అధ్యాయంలో అమాలేకీయుల మీద విజయం సాధించిన తర్వాత మోషే యెహోషువతో అంటాడు, అంటే ఊరు ఒక పక్కన అహరోను ఒక పక్కన చేతులు పట్టుకుని నిలబడితే అక్కడ
అమాలేకీలపై గొప్ప విజయం సాధిస్తారు. ఇది జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయమని మోషే యెహోషువతో చెప్తాడు. అక్కడి నుంచి జ్ఞాపకార్థ గ్రంథం మొదలైంది. ఆ తర్వాత చాలా సార్లు దీని గురించి మనం మాట్లాడుకోవచ్చు పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు. అయితే ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో నీ పేరు ఉండాలంటే ఏం ఉండాలి? నీకు ఉండవలసిన అర్హత ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన నామము స్మరించుతూ, అంటే ఏసయ్య 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 అంటే కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అన్నవాడు పరలోక రాజ్యాన్ని చేరడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం చేరతాడు. అంటే ఆయన నామం స్మరించడం అంటే ఆయన నామంలో ఏముంది? దీర్ఘశాంతము, కృప, అత్యధిక ఆ కనికరము, కరుణ ఇవన్నీ కూడా ఉన్నాయని నిర్గమకాండం 34 6వ వచనంలో మోషేకి తన నామాన్ని ప్రకటిస్తూ ఆయన నామంలో ఏమున్నాయంటే దయ, కనికరము, కృప, అత్యంత కృప, సమృద్ధి, దీర్ఘశాంతం ఉన్నాయని. కాబట్టి ఆయన నామాన్ని స్మరించడం అంటే ఈ లక్షణాలు మనం కలిగి ఉండి జీవించాలి. ఆత్మఫలం మనం కలిగి ఉన్నామా లేవని పరిశీలించుకుని, ఆత్మఫలంలో ఎక్కడ వెనకబడ్డామని పరిశీలించుకుని దేవుణ్ణి అడిగి, ప్రభువా నేను దీంట్లో వెనకబడి ఉన్నాను, నేను సాత్వికురాలుగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను, దయచేసి నన్ను సాత్వికురాలుగా నువ్వు మార్చు తండ్రి. నేను అందరిలోకి సమాధాన పరచాలి అనుకుంటున్నాను, అసలు నాలోనే సమాధానం లేదు, నీతో ముందు సమాధాన పడి మనుషులను సమాధాన పరిచే కృప నాకు అనుగ్రహించు తండ్రి. ఇలాగా ఆత్మఫలంలో నువ్వు ఎక్కడైతే వెనకబడ్డావో ఒక్కసారి నిన్ను పరిశీలించుకుని దేవుని యందు భయభక్తులు కలిగి మాట్లాడుకుంటూ ఉంటే నీ మాటలు ఎవరు వింటారు? దేవుడే వింటాడు. దేవుడే వింటాడు. మనం చేసే ప్రార్థన ఇంటి కప్పు దాటపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. హన్నా చేసింది దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది ప్రార్థన. అట్లా మనం మాట్లాడే మాటలు కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో మన పేర్లు ఉంటాయి. అంటే నువ్వు గర్వపు మాటలు మాట్లాడితే దానికి కలిగే శిక్ష ఉంటుంది. నువ్వు భయభక్తులు కలిగి ఆయన గురించి నామం స్మరిస్తూ ఆ జీవితం గడిపితే ఆ ప్రతిఫలం నీకు ఉంటుందని చెప్పి చాలా క్లియర్ కట్ గా ఓల్డ్ టెస్ట్మెంట్ లోనే ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇక 18వ అధ్యాయం చూస్తే అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారెవరో, ఆయన సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందరు. అప్పుడు అంటే ఆ అక్కడ ఆ తీర్పు సమయంలో ఈ గ్రంథాలు తెరుస్తారు. గ్రంథాలు తెరిచినప్పుడు ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో ఎవరెవరు పేర్లు ఉంటాయో చూస్తారు కదా. అప్పుడు మీరు తెలుసుకుంటారు, ఓహో వీళ్ళ పేర్లు ఇక్కడికి వచ్చినాయంటే వీళ్ళు పెద్ద ఏదో ఇదిగా ఉండేవాళ్ళు కాదు, ఏదో మూల పడేసినట్టు ఉండేవాళ్ళు, వీళ్ళ పేర్లు ఇక్కడ ఉంటాయి ఏంటి అని అనుకుంటారు. చాలా మంది అంటారు పరలోక రాజ్యం అంటే ఒక మిస్టరీ. అంటే ఏంటంటే తప్పకుండా వీళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు అనుకున్న వాళ్ళు అక్కడ ఉండరంట, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఉండరు అనుకున్న వాళ్ళు అక్కడ ఉంటారంట. దానికి కారణం ఏంటంటే నువ్వెవరు నేనెవరు తీర్పు తీర్చడానికి? హృదయాంతరంగ రహస్యాలు పరిశోధించి ఆ జ్ఞానేంద్రియాలతో సహా పరిశోధించి తీర్పు తీర్చే దేవుడు. ఆయన దృష్టికి మనం ఏమైనా ఆలోచన చెప్పగలమా? అది మన పని ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవటం. ఎంత క్లియర్ గా కరెక్ట్ గా చెప్పారంటే భయభక్తులు అనే మాట మనం చాలా సార్లు వాడతాం. ఆదికాండం 20వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ అబీమెలెకు అంటాడు, ఏమయ్యా నీ భార్యను తీసుకొచ్చి చెల్లని ఎందుకు చెప్పావు నువ్వు అని అన్నప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా ఈ ప్రాంతంలో దేవుని యందు భయభక్తులు లేని జనము, అంటే వాళ్ళు ఏ మాత్రము నైతిక విలువ లేని జనం. దేవుడు అంటే భయం లేని జనం. భయము భక్తి అనే దాన్ని చాలా సార్లు మనం కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. భయము భక్తి. భక్తి అంటే ప్రతిరోజు 3 సార్లు ప్రార్థనకి వెళ్ళిపోయి వాక్యం చదివేసి గంటలు గంటలు ప్రార్థన చేయటం కాదు, కానీ ఆయన నియమించిన కట్టడలు తూచా తప్పకుండా మనం పాటించడం. ఎవరు 100% కూడా నేను పాటించేసాను ప్రభు అంటాను సరిపోగానే ఆయన కృప మనకి విశ్వాసమును కృప ద్వారానే మీరు రక్షింపబడ్డారంటారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో. కాబట్టి మన శక్తి వంచన లేకుండా ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకున్నట్లయితే కృప ద్వారా ఆయన రక్షిస్తాడు. భయభక్తులు కలిగి ఉండటం గొప్ప ఉదాహరణ పోతీఫర్ భార్య యోసేపును ప్రవోక్ చేసినా కూడా ధర్మశాస్త్రం అంటే తెలియదు అతనికి, అయినా కూడా తానే ధర్మశాస్త్రం అయినట్టు ప్రవర్తించి దేవునికి విరోధంగా ఈ పాపం నేను ఎట్లా చేయగలను పలికాడే. అది భయం. అంటే అది భయం. ఇక్కడ ఎవరూ లేరు కదా, నన్ను ఎవరు చూస్తారు, పర్వాలేదులే నాది కాదు కదా తప్పు అని అనుకోలేదు. అది భయం. అంటే భక్తి వేరు, భయం వేరు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, మరి ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంతసేపు ప్రార్థనలు చేసినా దేవుడంటే భయం అంటే ఆయన నియమించిన కట్టడ ఆయన ఆయన చూస్తూ ఉన్నాడు, నిత్యము ఆయన చూస్తున్నాడు అని చెప్పి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు భయభక్తులు కలిగినటువంటి జనం. ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్నది
క్రీస్తుని గురించి, జాన్ ద బాప్టిస్ట్ గురించి తెలుసుకున్నాం. అదే విధంగా ఆయన శుద్ధీకరిస్తున్నాడు, అలాగే ఆయన మార్పు లేని దేవుడు అని తెలుసు. మన ప్రార్థన నైవేద్యంగా ఉండాలని ఆయన వైపు మనం తిరిగితే, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. విననొల్లని పిల్లల కోసం దినమెల్లా నేను చేతులు చాపున్నానని పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన వైపు మనం తిరిగితే ఆయన క్షమించి మన పాపములు వెనుక వీపు వైపు పారవేసే దేవుడు, మబ్బు వలె తొలగించేసే దేవుడు, మంచు వలె కరిగించేసే దేవుడు. అదే విధంగా గర్వపు మాటలు దేవుడి గురించి మాట్లాడకూడదు. నీ దశమ భాగాలన్నీ కూడా సువార్త ప్రకటనకి దేవుని నిమిత్తం ఖర్చు పెట్టాలి. అదే విధంగా ప్రతిష్ఠించుకో, నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో వాక్యంతో, నీ కుటుంబాన్ని ప్రతిష్ఠించు, నీ గృహాన్ని ప్రతిష్ఠించు. అది ప్రతిష్టత. ఆనంద దేశం అంటే పరలోక రాజ్యంలో నివాసం చేయటానికి ఈ అర్హతలన్నీ నువ్వు పొందాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి, ఏదోలే ఇంతకాలం భయంగా భక్తిగానే ఉన్నాను కదా, కొంతకాలం లేకపోతే ఏంటని అనుకోకూడదు. చివరి క్షణం వరకు నా కోసం నీతి కిరీటం దాచబడింది అన్నాడు పౌలు గారు. మంచి పోరాటం పోరాడుకుని నా పరుగు కడముట్టించుకుని నా విశ్వాసము కాపాడుకుంటుని నా కోసం నీతి కిరీటం దాచబడి ఉంది. నా కోసం మాత్రమే కాకుండా నాలా ఎంతమంది అయితే ఇట్లాంటి జీవితం జీవిస్తారో వాళ్ళందరి కోసం నీతి కిరీటం దాచబడిందని చెప్పారు. కాబట్టి ఆ వైపుగా మనం ఆలోచిద్దాం, ఆ వైపుగా మనం ప్రయాణం చేద్దాం. ఆ వైపు మనం ప్రయాణం చెయ్యాలనే ఆసక్తి ఉన్నట్టయితే, మనకు తెలుసు కదా అపోస్తుల కార్యాలు 14 అధ్యాయాల దుస్తరులో ఒక కుంటి వాడు అక్కడ ఉంటే అతను స్వస్థత పొందాలని ఆసక్తి కలిగి ఉన్నాడని పౌలు గ్రహించాడంట. పౌలుకి ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు చెప్పాడు. నువ్వు నేను గనక దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించాలని మనకు ఆసక్తి కలిగి ఉంటే ఆయనే మనల్ని నడిపిస్తాడు. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగలమా ప్రభు, ఇంతవరకు ధ్యానించిన వాక్యం నిమిత్తం వందనాలు తండ్రి. ఏ ఆటంకం లేకుండా నడిపించినంత వందనాలు తండ్రి. దయగలమా ప్రభు, ధ్యానించిన వాక్యం 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలించే భాగ్యం దయచేయమని, ఈ వాక్యం మంచి నెలను పడిన విత్తనంగా వృద్ధి పొందే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.